హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టీజీ టెట్‌కి సంబంధించిన ఇనిషియల్ కీ ప్లస్ రెస్పాన్స్ షీట్స్ విడుదలైతే అయ్యాయి. ఈ ఇనిషియల్ కీలో మనకి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో క్వెషన్స్, అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. వాటికి మార్క్స్ అయితే ఇస్తారు. అవి ఏ క్వెషన్స్ మనకి మిస్టేక్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఇది మ్యాథ్స్ పేపర్ 2కి సంబంధించింది. దీంట్లో 3 జనవరి 2026 షిఫ్ట్ 2లో జరిగిన పేపర్. ఇది మ్యాథ్స్ పేపర్ చూడండి. దీంట్లో సైకాలజీకి సంబంధించినవి ప్లస్ తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్ ఇవన్నీ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అన్నీ అయితే ఇచ్చారు. ఆన్సర్స్ కూడా ఇచ్చారు. వీటిలలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో మీరు చూడండి. చాలామంది ఇనిషియల్ కీకి మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న కీని ఏ విధంగా చూసుకోవాలని అయితే అడుగుతున్నారు. మీరు చూసుకోవాలి అనంటే ఇప్పుడు చూడండి, ఈ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న క్వెషన్ ఐడీ అనేది ఇది. మీకు ఆన్సర్ కీలో మీకు ఇనిషియల్ కీలో మీకు ఇక్కడ ఇదే రెస్పాన్స్ షీట్ ఐడీ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. సైడ్‌కి మీరు పెట్టిన ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. దీంట్లో మీ రెస్పాన్స్ షీట్‌లో మీరు పెట్టిన ఆన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఐడీ నెంబరు ప్లస్ మీరు పెట్టిన ఆన్సరు. ఇప్పుడు ఈ క్వెషన్‌కి మామూలుగా ఆన్సర్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అదేవిధంగా ఇవి రాంగ్ ఆన్సర్స్. దీంట్లో ఈ ఈ క్వెషన్ నెంబర్ 8కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇక మీరు పెట్టిన ఆన్సర్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పెడితే మీకు ఒక మార్క్ అయితే వచ్చినట్టు. ఇక్కడ ఈ క్వెషన్‌కి ఫస్ట్ 1 మార్క్ ప్లస్ మీ రెస్పాన్స్ షీట్‌లో 1 అనేది ఉందనుకోండి, మీకు ఒక మార్క్ వచ్చినట్టు. అదేవిధంగా మీరు ఇక్కడ ఆన్సర్ 1 అయ్యుండి మీరు ఇక్కడ 3 అని పెట్టారనుకోండి, మీకు ఇక్కడ మార్క్స్ అయితే రావు. ఈ ఈ క్వెషన్‌ని ఈ గ్రీన్ కలర్‌లో ఉన్న టిక్ ప్లస్ మీకు ఇక్కడ ఇనిషియల్ కీలో మీరు పెట్టిన ఆన్సరు సేమ్ నెంబర్ అయితే ఉండాలి. 1 అయితే 1, 2 ఆప్షన్ కరెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా మీకు 2 ఆప్షన్ అనేది కరెక్ట్ ఉండాలి. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్‌లో ఉన్నవి మీకు ఆన్సర్స్. ఇక దీంట్లో ఏవైనా క్వెషన్స్ మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మెయిన్ ఆ క్వెషన్ ఆన్సర్ అనేది మీ అకాడమిక్ బుక్స్‌లో ఉన్నది మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. మనము పబ్లిక్ ఉంటాయి కదా! మనకి వాటినైతే కన్సిడర్ అయితే చేయరు. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ అనేది కరెక్ట్ ఉంటే మీకు అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా! మనకి 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఆ బుక్స్‌లో ఉన్న క్వెషన్స్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రమే మనకి క్వెషన్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మార్క్స్ అయితే ఇస్తారు. ఆ మార్క్స్ కూడా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే గిన అందరికీ యాడ్ అయితే అవుతాయి. అంటే ఇక్కడ మనకి 4 క్వెషన్స్‌కి ఆన్సర్స్ కరెక్ట్ అయితే ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఒక క్వెషన్ ఇస్తారు. ఆ క్వెషన్‌కి ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి. మరి ఈ రెస్పాన్స్ షీట్‌లో మీకు ఒకటే ఆన్సర్ అనేది కరెక్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ క్వెషన్ అందరికీ యాడ్ అయితే అవుతుంది. ఇంకా కొన్ని క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయంటే 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇస్తారు. 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చి మనకి ఒక ఆన్సరే ఇప్పుడు ఇవ్వడం అయితే కరెక్ట్ అని అయితే చెప్తారు. అలాంటి క్వెషన్స్ కూడా ఎవరైతే ఇక్కడ 2 ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఇదే క్వెషన్ ఉందనుకోండి, ఈ క్వెషన్‌లో మనకి ఫలిత నియమము, సంసిద్ధ నియమం 2 కరెక్ట్ ఉన్నాయనుకోండి, ఈ 2 కరెక్ట్ ఉన్న ఆన్సర్స్ ఇప్పుడు మనకి ఫలిత నియమకే ఇచ్చారు ఆన్సర్ అనేది. ఈ సంసిద్ధ నియమం కూడా కరెక్ట్ అయిందనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఈ 2, 3 2 ఆప్షన్స్ కరెక్ట్ పెట్టారో వాళ్ళకి మాత్రమే వస్తది మీకు మార్క్స్. ఇక ఈ ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వారికి ఇవ్వరు. ఆ విధంగా మనకి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మార్క్స్ అయితే ఇస్తారు. అందుకనే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరైతే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. అబ్జెక్షన్స్ ఎవరు రైజ్ చేయాలంటే మీరు ఏ షిఫ్ట్‌లో అయితే రాసారో ఆ షిఫ్ట్‌కి సంబంధించి మీ జనరల్ ఐడీ నెంబరు, హాల్ టికెట్ నెంబరు మాకు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి వెబ్‌సైట్‌లో ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్‌కి వెళ్ళి మీరు ఏ క్వెషన్స్ ఉన్నాయో అన్ని క్వెషన్స్ ఐడీస్‌ని అయితే రాసుకోండి. ఐడీస్ రాసుకున్న తర్వాత మీ క్వెషన్ నెంబరు, క్వెషన్ ఆప్షన్‌లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది
వాటికైతే మనం సెలెక్ట్ చేసి అయితే చెప్పాల్సయితే ఉంటుంది. అది ఏ బుక్‌లో ఉంది, మనకి ఏ అకాడమిక్ బుక్‌లో ఉంది, ఏ క్లాస్‌లో ఉన్నది కూడా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయాలి. ఎవరో చేస్తారు అని అయితే అనుకోకండి. అందరూ రేట్ చేయండి. మీరు ఎగ్జామ్ మీ షిఫ్ట్‌లో రాసిన వారందరూ రేట్ చేయండి. ఎందుకంటే అందరూ రేట్ చేస్తేనే మనకి మార్క్స్ అయితే ఇస్తారు. ఇక చాలామంది నార్మలైజేషన్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. నార్మలైజేషన్ అయితే ఇప్పుడు టీజీ టెట్‌కైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి టీజీ టెట్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ పేపర్ అయితే పెట్టడం అయితే జరిగింది. అందుకని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు రాసారో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి పెట్టట్లేదు. అందరికీ కామన్‌గా పెట్టినప్పుడు మాత్రమే మనకి నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఒక షిఫ్ట్‌లో పేపర్ హార్డ్, ఒక షిఫ్ట్‌లో పేపర్ ఈజీగా ఉంటుంది. ఉన్న వాళ్ళకి హార్డ్ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వడము, ఆహ్, షిఫ్ట్ ఈజీగా ఉన్న వాళ్ళకి మైనస్ అవుతుంది అనే చాలామంది లాస్ అవుతున్నారనే ఉద్దేశంతోటి మనకి లాస్ట్ డీఎస్సీ నుంచి ఈ నార్మలైజేషన్ అయితే తీసేయడం అయితే జరిగింది. ప్రీవియస్ జరిగిన టెట్‌కి కూడా మనకి నార్మలైజేషన్ అయితే లేదు. ఇప్పుడు కూడా నార్మలైజేషన్ అయితే లేదు. నార్మలైజేషన్ వలన మీకు మార్క్స్ యాడ్ అయితాయి, మైనస్ అవుతాయనే సందేశాన్నయితే వదిలిపెట్టండి. అదైతే నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే మనకి తీసేయడం అయితే జరిగింది. ఏపీలో అయితే నార్మలైజేషన్ ఉంది గానీ, తెలంగాణ టెట్‌లో నార్మలైజేషన్ అయితే లేదు. మీకు మార్క్స్ యాడ్ అయ్యేది ఓన్లీ క్వెషన్ ఏమన్నా మిస్టేక్ ఉంటే, ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆ మిస్టేక్స్ మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే, దానికి సంబంధించి మనకి ఫైనల్ కీలో మార్క్స్ యాడ్ చేసి మనకి రిజల్ట్ అయితే ఇస్తారు. ఇక దీంట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేదైతే చూసుకోండి. మీరు మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్నది ఈ ఇనిషియల్ కీని రెండిటిని చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి రెస్పాన్స్ షీట్‌లో కూడా మిస్టేక్స్ అయితే ఇస్తారు. ఈ ఇనిషియల్ కీని, రెస్పాన్స్ షీట్‌ని రెండిటిని మీరు పక్కన పెట్టుకొని అయితే చూసుకోండి. ఆన్సర్స్ మీకు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్‌లో ఆన్సర్స్ ఈ క్వెషన్ ఐడీ నెంబరు వేరుగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ మీకు 3 ఆప్షన్ ఉందనుకోండి. ఒక్కొక్కసారి ఫస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. అందుకనే మీరు ఈ రెస్పాన్స్ షీట్‌తో పాటు ఈ కీని కూడా ఒకసారైతే మీరు చెక్ చేయండి. ఇనిషియల్ కీని, రెస్పాన్స్ షీట్‌ని రెండిటిని చెక్ చేసుకోండి. రెండిటిని చెక్ చేసుకుంటేనే మీకు కరెక్ట్‌గా మార్క్స్ అనేది చెక్ చేసుకోవడం అనేది తెలుస్తుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. మీకు ఏ షిఫ్ట్ పేపర్ అయినా కావాలి అంటే కూడా కామెంట్ చేస్తే ఆ షిఫ్ట్‌కి సంబంధించిన పేపర్‌ని మేము అప్‌లోడ్ అయితే చేస్తాము. ఇక దీంట్లో అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిన క్వెషన్స్ ఏవన్నా ఉంటే గిన మీరు కామెంట్ అయితే చేయండి. అబ్జెక్షన్స్ మనకి కామెంట్ చూసిన వాళ్ళు, ఈ షిఫ్ట్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా రైజ్ చేస్తారు. ఏ క్వెషన్ అయితే అబ్జెక్షన్ ఉందో అది కామెంట్ పెట్టండి. నాకు తెలిస్తే గిన ఏ క్వెషన్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అనేది నేను అవి కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తాను. ఏ క్వెషన్స్ ఉన్నాయనేది కూడా నేను అన్నీ కలిపి వీడియో పెడతాను. అన్ని షిఫ్ట్‌లలో కలిపి ఏ క్వెషన్స్ చేయాలి అనేది. ఛానల్‌నయితే చూస్తూ ఉండండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మీకు టెట్ డిఎస్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ అయితే చేయండి. వాటికైతే రిప్లై అయితే ఇస్తాము. ఇది మ్యాథ్స్ పేపర్ 2 ఇప్పటివరకైతే చూసారు గదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు టెట్‌కి సంబంధించినవి, ఈ ఇనిషియల్ కీకి సంబంధించినవి ఏవైనా సందేశాలుంటే గూడా కామెంట్ చేస్తే వాటికైతే మేము రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ. మరి మీకేవైనా షిఫ్ట్‌లో పేపర్స్ కావాలన్నా గానీ కామెంట్ చేయండి. ఆ షిఫ్ట్ పేపర్‌ని అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇక వీడియో చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.